పరువు ప్రతిష్టల పోరాటం ఫైనల్ రిజల్ట్ పై క్షణక్షణం టెన్షన్. నేతలు నిద్రలేని రాత్రులు కూడా గడిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏపీలోని అధికార ప్రతిపక్షాల పరిస్థితి ఇది. మరి కాసేపట్లో ఫలితాలు వెలువడనుండటంతో ప్రధాన పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు కడప ఎన్నిక నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది. పట్టు నిలుపుకోవాలని వైసీపీ, చరిత్ర సృష్టించాలని టీడీపీ అన్ని ప్రయత్నాలు చేయడంతో అక్కడి ఫలితంపై టెన్షన్ నెలకొంది. ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో మొదలవుతుంది. కడప జిల్లాలో పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉండటంతో ఇక్కడి ఫలితాలపై అంత ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ నుండి బీటెక్ రవి బరిలోకి దిగగా వైసీపీ నుండి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ విజయం కోసం ఇరు పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. నేంతో గెలుపెవరదనేది ఆసక్తికరంగా మారింది. కలెక్టరేట్ లో కౌంటింగ్ జరగనుండగా కార్యాలయం చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో అన్ని ప్రాంతాల్ని సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది పోలీసుల పర్యవేక్షణలో కౌంటింగ్ కు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలు స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపునకు టౌన్ మోడల్ జూనియర్ కాలేజీ సిద్ధమైంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ నుండి గౌరు వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. 10 గంటల్లోపే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓట్లు కలిపేందుకు 3 టేబుళ్లు, కౌంటింగ్ కు 1 టేబుల్ ఏర్పాటు చేశారు. పశ్చిమ, రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అనంతపురంలో జరుగుతుంది. స్థానిక జేఎన్టీయూ కళాశాల ఆవరణలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న కౌంటింగ్ కోసం జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. చిత్తూరులో తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ జరుగుతుంది. ఉపాధ్యాయులకు సంబంధించి 10 రౌండ్లలోనూ, పట్టభద్రులకు సంబంధించి 18 రౌండ్లలోనూ కౌంటింగ్ జరిగే విధంగా సిబ్బంది ఏర్పాట్లు చేశారు. 3 జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి. తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఓటర్లున్నారు. ఇటు నెల్లూరులోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు జరగ్గా ఫలితాలపై అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. మరికొన్ని గంటల్లో ఫలితం వెలువడనుండటంతో అధికార ప్రతిపక్ష పార్టీలో టెన్షన్ మొదలైంది. క్రాస్ ఓటింగ్ జరిగిందా, ఓటు వేస్తామన్న వారు వేశారా లేదా అనే దానిపై ఇరు పార్టీల నేతల్లో గుబులు మొదలైంది. ఏది ఏమైనా రాజకీయ వ్యూహాలు ఫలించాయా లేక నేతల అంచనాల్ని ఓటర్లు తల్లకిందులు చేశారా అనేది కాసేపట్లో తేలిపోనుంది.